హాయ్ బిజీ బీస్. ఈరోజు మీకోసం చక్కెర పొంగల్తో వచ్చాను. ఇది మాకు తెలిసిందే కదా అంటారు కదా, కానీ ఇది సింపుల్గా మనం ఫాస్ట్గా చేసుకునే రెసిపీ. ఓకే, సరే డైరెక్ట్ మనం రెసిపీకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్తో పెసరపప్పు తీసుకోండి. ఆ పెసరపప్పుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓన్లీ డ్రై రోస్ట్ అండి, ఏం వేయకూడదు. ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అది కమ్మగా వాసన వస్తుంది, అక్కడి వరకు మనం చేయాలి. నెక్స్ట్ 2 కప్స్ రైస్ తీసుకోండి. రైస్ తీసుకొని అందులో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు వేసేసి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, కడుక్కోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని మనం ఎలాంటి సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే, మనం టోటల్గా 3 కప్స్ వేసాం కదా, పెసరపప్పు 1 కప్పు, రైస్ 2 కప్స్. 3 కప్స్కి 5 కప్స్ వాటర్ వేసుకోండి. అంటే మీరు ఏ కప్తో అయితే అవి తీసుకున్నారో అదే కప్తో 5 కప్స్ వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసి 3 విజిల్స్, అది కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టాలండి. 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని అట్లా పెట్టుకొని మనం వేరే కడాయి తీసుకొని అందులో 2 కప్స్ షుగర్ అండ్ 2 కప్స్ బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వాటర్ పోసిన తర్వాత చూపించాను, చూడండి. ఇది సో 2 కప్స్ షుగర్, 2 కప్స్ బెల్లం వేసుకొని కొంచెం కరిగించి తీసి స్టవ్ మీద పెట్టుకుందాం. దాన్ని మనం కొంచెం మరిగించాలి. అంటే మరీ వాటరీగా ఉండకూడదు, అలా అని మరీ పాకంలాగా వచ్చేయకూడదు. సో అట్లా అవుతుంది. ఈలోగా మనం లిడ్ తీసుకొని స్టీమ్ పోయిన తర్వాత తీయాలండి. సో తీసుకొని చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ మెల్ట్ చేసుకున్నాం కదా, పాకంలాగా కొంచెం వచ్చింది కదా, దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఎందుకని, మనకు అందులో ఏమైనా కనుక వేస్ట్ లాంటిది ఉంటే కనుక డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ని లేదా మనం ఎందులో అయితే అన్నం పెసరపప్పు ఉడికించామో దాన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం ఫిల్టర్ చేసుకున్న పాకం తీసుకొచ్చి ఇందులో వేసేసేయండి. బాగా కలుపుకొని అట్లా మగ్గనివ్వండి ఒక స్టవ్ మీద. వేరొక స్టవ్ మీద ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేయండి. కొంచెం అంటే ఒక చిన్న గరిటెతో 2 గరిటెలు నెయ్యి వేయాలండి, ఎందుకంటే ఈ రెసిపీకి నెయ్యి బాగా పడుతుంది. సో నెయ్యి వేసుకొని అందులో ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేయచ్చు. మీ దగ్గర ఎండు కొబ్బరి కనుక లేకపోతే పచ్చి కొబ్బరిని సన్నగా ముక్కలుగా చేసుకొని దాన్ని వేయండి. వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుందండి, ఎక్కువసేపే ఫ్రై చేయాలి. అప్పుడు అవి కొంచెం వేగిపోయాయి అనుకున్నప్పుడు కొంచెం క్యాష్యూ వేసుకోండి. ఈ జీడిపప్పు వేసిన తర్వాత మనం బాగా ఫ్రై చేసుకొని, మీకంటే ఎట్లా వేగితే ఇష్టమో అలా చేసుకొని నెయ్యితో సహా మనం చక్కెర పొంగల్లో వేసేయాలి. వేసేసి బాగా కదపాలండి. కొంచెం అందులో ఇలాచీ పౌడర్ వేసుకోండి. యాక్చువల్గా అది షుగర్తో మిక్స్ చేయడం వల్ల మీకు ఎక్కువలా కనిపిస్తుంది, కానీ ఒక 4 ఇలాచీ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చికర్పూరం. అది కంపల్సరీ వేయాలండి. కొంచెం అక్కడ స్పీడ్ అయింది, కనిపించి ఉండకపోవచ్చు, చిటికెడు వేయండి. నెక్స్ట్ 2 గరిటెల నెయ్యి వేసుకొని, నెయ్యి బాగా పడుతుందని చెప్పాను కదా, బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చక్కెర పొంగలి రెడీ. ఎంజాయ్ ఇట్.